నమస్కారం. అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపడుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఏకో టూరిజం, టెంపుల్ టూరిజం తరహాలో హస్తకళల పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. విజయవాడలో జరిగిన ఆంధ్రప్రదేశ్ హస్తకళ మహోత్సవం 2026ను ప్రారంభించిన ఆయన కళాకారుల స్టాల్స్ ను సందర్శించి వారి సమస్యలు తెలుసుకున్నారు. విజయవాడలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ హస్తకళ మహోత్సవం 2026లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ప్రతి కళాకృతిపై క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసి కళాకారుడి పేరు, వివరాలు, కళా విశేషాలను ప్రపంచానికి పరిచయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. హస్తకళల పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ రాబోయే గోదావరి పుష్కరాల్లో తోలుబొమ్మలాట, ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కళాకారుల ఆరోగ్య రక్షణ కోసం క్లస్టర్ల వారీగా వైద్య శిబిరాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. విబిజీ రామ్జీ పథకం కింద కామన్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేస్తామని, హస్తకళలకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత ఎఫర్ట్ పెట్టామనేది మీకు దీనికి మనకి నిదర్శనం. ఈ మధ్యన మనకి ఏటికొప్పాక బొమ్మలు రిపబ్లిక్ డే పెరేడ్లో ఉన్నా కానీ, మన ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మ్యాక్రాన్ గారికి మన ఆంధ్రప్రదేశ్ చేతికలు వెళ్ళడం, వీటన్నిటి వెనక ఎంత ఎఫర్ట్ పెట్టింది ఎన్డీఏ గవర్నమెంట్ అనేది మీ అందరికీ తెలుస్తుంది. కూటమి ప్రభుత్వంలో సాంప్రదాయాన్ని టెక్నాలజీ, ఇన్నోవేషన్, గ్లోబల్ మార్కెట్స్తో అనుసంధానం చేస్తూ, అంటే టెక్నాలజీ, ఇన్నోవేషన్ ఇవన్నీ ఏదో మనకు అర్థం కాని మాటలు కాదు. ముఖ్యంగా నా ఉద్దేశం ఏంటంటే, మన వ్యాపారాన్ని ఇప్పుడు ఇందాక మనం లాంచ్ చేసిన యాప్స్ కానీ ఇవన్నీ కానీ ఎక్కువ మందికి చేరడానికి ఈ డిజిటల్ ఈ టూల్స్ ఇవన్నీ మనకి హెల్ప్ అవుతాయి. ఎక్కడో మన ఏటుగొప్పాకులు చేసుకొని ఎక్కడో మనకి ఈ ఉదయగిరిలోకి ఉదయగిరిలో మనకి ఉన్న హస్తకళలకు కానీ వీటన్నిటి కానీ ప్రపంచానికి చేరాలి అంటే, ఈ గ్లోబల్ మార్కెట్స్కి రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకున్న ఈ టెక్నాలజికల్ ఇన్నోవేషన్ కానీ అడ్వాన్స్మెంట్ మనకున్న పరిధిలో ఉన్న ఈ టూల్స్ అన్నీ కూడా మనం వాడుకొని దానికి తగ్గట్టుగా ఈ రోజున యాప్ను లాంచ్ చేయడం కూడా మనస్ఫూర్తిగా అధికారులందరికీ నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. సో దీనికి ఇందాక చెప్పినట్టుగా టెక్నాలజీ, ఇన్నోవేషన్, గ్లోబల్ మార్కెట్స్ తోటి అనుసంధానం చేస్తూ హస్తకళా రంగానికి ఒక కొత్త దిశను చూపిస్తూ కళాకారుల సంక్షేమం, డిజైన్ డెవలప్మెంట్, బ్రాండింగ్, మార్కెటింగ్, స్కిల్ డెవలప్మెంట్, ఎక్స్పోర్ట్స్ వంటి ప్రతి అంశంపై అందరూ సమగ్రంగా పనిచేస్తున్నారు. అంతేకాకుండా హెచ్విఎల్, మరాంట్రా వంటి వినూత కార్యక్రమాల ద్వారా ఒకప్పుడు వ్యర్థంగా భావించిన విలువైన హస్తకళల్ని ఉత్పత్తులుగా మారుస్తున్నారు. మన ఊళ్ళల్లో ఉన్నప్పుడు ఇప్పటికీ చూస్తే గుర్రపు డెక్క ఒక ఉపయోగం లేనిది అనుకుంటారు, ఏదైనా వ్యర్థమైన అనిపిస్తుంది. అలాంటిది ఆ గుర్రపు డెక్క ఆకుతో కూడా మనకి పనికొచ్చే వస్తువులు చేయొచ్చు, బ్యాగ్స్ చేయొచ్చు. ఇవన్నీ నేను ఇందాక స్టాల్స్లో చూస్తున్న చాలా చాలా ఆనందం వేస్తుంది. అంటే ఏది కూడా ప్రకృతిలో ఏది వ్యర్థం అవ్వదు. ఈ వదిలేసిన ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో కీలక ముందడుగు పడింది. దేశంలోని తొలి ఏఐ ఆధారిత పర్యాటక రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పర్యాటక శాఖ ఎక్స్ప్లర్జర్ సంస్థతో 3 ఏళ్ల వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా పర్యాటక ప్రాంతాల్లో నీవు ఏఐ సేవలు అందుబాటులోకి రానున్నాయి. వెలగపూడి సచివాలయంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సమక్షంలో ఏపీ టూరిజం అథారిటీ, ఎక్స్ప్లర్జర్ సంస్థ మధ్య అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. నీవు ఏఐ ద్వారా పర్యాటకులు క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి ఎలాంటి యాప్ డౌన్లోడ్ చేయకుండా 130కి పైగా భాషల్లో పర్యాటక ప్రాంతాల చరిత్ర, సంస్కృతి, విశిష్టతను వాయిస్ లేదా టెక్స్ట్ రూపంలో తెలుసుకోవచ్చు. మొదటి దశలో 30 ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో 3 ఏళ్లలో రాష్ట్రంలోని 100కు పైగా పర్యాటక పుణ్యక్షేత్రాల్లో ఈ సేవలు విస్తరించనున్నట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. నమస్కారాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక రంగంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఏఐ బేస్డ్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ అవతరిస్తున్నటువంటి శుభ సందర్భం. ఈరోజు ఎక్స్ప్లర్జర్ అనేటువంటి సంస్థ, దాన్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి జతిన్ భాటియా గారు ఆయన ఇక్కడ ఉన్నారు. వారితో పాటు మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ అజయ్ జైన్ గారు, అదేవిధంగా మా ఏపీటీడీసీ ఎండి గారు శ్రీమతి పద్మావతి గారు, ఇంకా మా డిపార్ట్మెంట్ వారు అందరూ ఉన్నారు. ఈరోజు ప్రధానంగా ఒక 3 సంవత్సరాలకు గాను ఒక అవగాహన పత్రాన్ని ఎక్స్ప్లర్జర్ వారితోటి ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా దీని యొక్క ఉద్దేశం ఏంటంటే,
మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చాలా రోజులుగా వింటున్నప్పటికీ కూడా ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇప్పటి వరకు మనకి వన్ వేలోనే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేటువంటి విధానం ఉంది. ఇక్కడ ఏదైతే ఈ పర్యాటక ప్రదేశాలు కానీ లేకపోతే టూరిజం సంబంధించిన ఇతర ప్రదేశాలు కానీ అదేవిధంగా టెంపుల్స్ కానీ వీటికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఎక్స్ప్లోరర్ వారు ఒక ప్రత్యేకమైనటువంటి నూవీ యాప్ని నూవీ ఏఐ అది ఏర్పాటు చేస్తారు. అంటే క్యూఆర్ కోడ్ని అక్కడ ఇస్తారు. దాని మీదకి మనం ఎవరు కూడా యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోకర్లేకుండా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఆ క్యూఆర్ కోడ్ని మనం దాంట్లోంచి చూస్తే ఆ స్థల పురాణం మొత్తం కూడా మనకి వచ్చేస్తుంది. 130 భాషల్లో వస్తుంది. మీరు ఏ రకమైనటువంటి భాషలో మాట్లాడితే ఆ రకమైనటువంటి భాషలో 130 భాషల్లో వస్తుంది. మనం దాన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటం మాత్రమే కాకుండా ఆ స్థల పురాణం లేకపోతే అక్కడ ఉన్నటువంటి విశేషాలు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి విశేషాలు తెలుసుకోవడం మాత్రమే కాకుండా మీకు ఇంకా అందులో ఏమైనా సందేహాలు ఉంటే ఆ డౌట్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా మళ్ళీ 2-వే కమ్యూనికేషన్ సిస్టంలో వాటిని మనం అడిగితే అది మళ్ళీ చెప్పేటువంటి కార్యక్రమం ఉంటుందన్నమాట. మొట్టమొదటిసారిగా దీన్ని ఇవాళ మంగళగిరిలో పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆ ప్రాంతంలో పెట్టడం జరిగింది. అది చాలా విజయవంతంగా మేము చూడడం జరిగింది. ఒక 3 రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం కొనసాగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర విమర్శలు చేశారు. అమరావతిలో అశాంతి సృష్టించేందుకు వైసీపీ కుట్రలు చేస్తుందని ఆరోపించిన మంత్రి రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. అమరావతిలో అశాంతి సృష్టించేందుకు కుట్రపూరితంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, గంజాయి బ్యాచ్లు రౌడీ మూకలను ఉపయోగించి సమాజంలో గొడవలు రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. రౌడీయిజం, దౌర్జన్యాలతో మరోసారి అధికారాన్ని సాధించాలని ఎవరైనా ప్రయత్నిస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు, రాజ్యాంగ పరిరక్షణ విషయంలో కూటమి ప్రభుత్వం రాజీ పడదని స్పష్టం చేశారు. 3 రాజధానుల మీద 3 ప్రాంతాలని మురిపించావు. ఈరోజు వాళ్ళని గాలికి వదిలేశావు. నీ సిద్ధాంతం మీద, నీ ఆలోచన మీద నీకు నమ్మకం ఉంటే, ఓటమి సర్వసాధారణ ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు. నీ సిద్ధాంతం మీద కానీ నీ ఆలోచన మీద కానీ నీకు నమ్మకం ఉంటే, ప్రజలకు నమ్మకం ఉందా లేదో పక్కన పెట్టండి. నీకు నమ్మకం ఉంటే అదే 3 రాజధానుల వాదనను ఎందుకు కొనసాగించలేకపోయావు? ఏదైతే అమరావతి రాజధాని అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఆ రోజు శాసనసభలో తీర్మానించి అమరావతి ప్రారంభించింది రాజధానిగా. ఓడిపోయినా కూడా, ప్రజలు ఓడగొట్టినా కూడా అమరావతి కాదని ఎక్కడ మార్చలేదే. అమరావతి రాజధాని అని చెప్పేసి ప్రతిపక్షంలో ఉండి కూడా 5 సంవత్సరాలు పోరాటం చేసిందే అమరావతి కోసం. మరి నీకు నిలకడలేని మనస్తత్వం, ఆలోచన లేని సిద్ధాంతం, నీ నోటికొచ్చింది నీ మనసుకు నచ్చిందే సిద్ధాంతం అనే విధంగా నడుచుకుంటావు. కాబట్టి ఈరోజు అమరావతి మీద విద్వేషాలు రేపుతామని చెప్పేసి మనం చేస్తాను. ఏదో రైతులు ఆ రోజు కూడా చేశావు. 2019కి ముందు కూడా రైతులందరూ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రైతుల భూములు లాక్కుంటున్నారు. అమరావతి ఒక రియల్ ఎస్టేట్ అని రకరకాలుగా నువ్వు కేసులు పెట్టావు, ఎంక్వైరీ చేశావు. అయినా కూడా ప్రజలు నిన్ను ఓడగొట్టారు. ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ అమరావతిని నువ్వు సపోర్ట్ చేసి ఈరోజు ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి మనం చేస్తాను. ఎక్కడైనా సరే ఏదైనా ప్రాంతంలో ప్రజలకి ఏదైనా నష్టం జరిగిందనే భావన ఉంటే అక్కడి ప్రజలు అక్కడే ఉద్యమం మొదలు పెడతారు. తర్వాత రాజకీయ పార్టీలు వెళ్ళి వారికి సపోర్ట్ చేయటం కానీ ఆ వాదాన్ని ఇంకా పై స్థాయికి తీసుకెళ్తానికి కానీ ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ అమరావతి ప్రాంతంలో లేని అసమ్మతిని రెచ్చగొట్టి, అమరావతి ప్రాంతంలో రైతులు ఎవరైతే చెబుతున్నావో నువ్వు అసమ్మతితో ఉన్నారు, భూములు ఇస్తానికి వ్యతిరేకంగా ఉన్నారని ఏదైతే చెప్తున్నావో ఆ రైతుల్ని కలుపుకోకుండా నువ్వు గంజాయి బ్యాచ్ల్ని, రౌడీ షీటర్ని, రౌడీల్ని బెజవాడ నుంచో లేకపోతే కడప నుంచో లేకపోతే ఇంకెక్కడి నుంచో తీసుకొచ్చి ఈ అమరావతి
ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజుపై బీజేపీ సీనియర్ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి కదిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రకాష్ రాజు సామాజిక మాధ్యమాల ద్వారా విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం హిందూ దేవాలయాలు, శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. కదిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అనంతరం మీడియాతో మాట్లాడిన బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి, ప్రకాష్ రాజ్ ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. అలాగే ప్రకాష్ రాజుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, భారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం మద్దతు ఇవ్వడం వారి ద్వంద్వ వైఖరిని సూచిస్తుందని విమర్శించారు. హిందూ సమాజం మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించారని పేర్కొంటూ నమోదైన ఫిర్యాదుపై పోలీసులు చట్ట ప్రకారం దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకోవాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో గత వారం 10 రోజుల నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కూటమి ప్రభుత్వం మీద కుట్ర చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి మీద, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద ఉద్దేశపూర్వకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడడం, అంతటితో ఆగకోకుండా ఆంధ్రప్రదేశ్లో కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టాలనేటువంటి ఒక ప్రయత్నం, కోట్ల మంది ఆరాధ్య దైవంగా ప్రేమించేటువంటి భగవాన్ శ్రీరామచంద్రుడి మీద, హిందూ ధర్మం మీద కుట్రపూరితమైనటువంటి వ్యాఖ్యలు జరుగుతున్నాయి. దీని వెనక ప్రధానంగా 4 రోజుల కింద అరెస్ట్ అయినటువంటి జోసఫ్ అనేటువంటి ఒక వ్యక్తి, అతను పెద్ద ఎత్తున ఈ రాష్ట్రం మీద కుట్రబనడం, హిందూ మతం మీద ద్వేషించడం, స్వామీజీలు, సన్యాసుల మీద, దేవాలయాల మీద దాడులు చేయాలని ప్రేరేపించినటువంటి విషయంలో ఈ మధ్య అరెస్ట్ కావడం జరిగింది. పూర్తిగా ఈ జోసఫ్ ఎవరైతే అరెస్ట్ అయ్యారో, ఈ దేశం మీద కుట్రబడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, దీన్ని పూర్తిగా ఈ కుట్ర వెనక ప్రకాష్ రాజ్ గారి యొక్క ఆర్థిక సహకారం, సినిమా నటుడు ప్రకాష్ రాజ్ గారి యొక్క ప్రేరణ, వారి యొక్క ఆలోచనే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ రకమైనటువంటి ఒక దాడులకు కుట్రబడినారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న అరెస్టు చేసినటువంటి యొక్క జోసఫ్కి సంబంధించిన విషయంలో గత వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అనేక మందికి ప్రకాష్ రాజ్ గారు ఫోన్లు చేయడం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉసికొల్పడం, ఈ దేశానికి వ్యతిరేకమైనటువంటి చర్యలు చేయడం అనేటువంటిది కొన్ని ఆడియోల ద్వారా కూడా దొరకడం జరిగింది. ప్రకాష్ రాజ్ గారు ఇది మొదటిది కాదు. గతంలో అనేక సందర్భాల్లో హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి, ఈ దేశానికి వ్యతిరేకంగా ఉమర్ ఖలీద్ లాంటి ఒక దేశద్రోహులు ఎవరైతే జైల్లో ఉన్నారో వాళ్ళకి మద్దతు ఇచ్చినటువంటి చరిత్ర ఆయనకుంది. అందుకు ఈరోజు ప్రకాష్ రాజ్ యొక్క చర్యల మీద భారతీయ జనతా పార్టీ నుంచి నేను వ్యక్తిగతంగా ఈరోజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. పేద ప్రజలకు కొండంత భరోసా ముఖ్యమంత్రి సహాయ నిధి ఎమ్మెల్యే డాక్టర్ బూర్ల రామాంజనేయులు గుంటూరులోని పత్తిపాడు నియోజకవర్గ క్యాంపు కార్యాలయం నందు 39.40 లక్షల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను 42 మంది లబ్ధిదారులకు అందజేశామని పత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బూర్ల రామాంజనేయులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు, ఆర్థికంగా వెనుకబడిన వారు ఎదుర్కొనే తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు, అకస్మాత్ ప్రమాదాలకు వంటి సందర్భాల్లో ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి సహాయ నిధిని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పడం గర్వంగా ఉందని అన్నారు. మన పత్తిపాడు నియోజకవర్గంలో 22వసారి సీఎం రిలీఫ్ చెక్కులను పంపిణీ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఈరోజు దాదాపుగా 27 మందికి మనం రియంబర్స్మెంట్ చేస్తున్నాం. 15 మందికి ఎల్ఓసీలు ఇచ్చాం. దాదాపుగా 3,94,00,000 రూపాయలు ఈ ఒక్కరోజే పంపిణీ చేయడం అనేటువంటి జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం నుంచి కూడా బాధితులు ఎవరైనా కావచ్చు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ, కులాలకు మతాలకు అతీతంగా వారు ప్రైవేట్ ఆసుపత్రుల్లో వారి చికిత్స నివారణ నిమిత్తం చేపట్టినటువంటి
ప్రక్రియలో ఏర్పడినటువంటి ఖర్చులను ప్రభుత్వం రియంబర్స్మెంట్ చేయడం అనేటువంటిది బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున జరగడం లేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పడానికి నేను ఎంతో గర్వపడుతున్నా. ఇప్పటి వరకు పత్తిపాడు నియోజకవర్గంలోనే ఈ 2 సంవత్సరాల్లోనే దాదాపుగా 13 కోట్ల రూపాయలు పంపిణీ చేశాం. 1026 మంది లబ్ధిదారులకు ఈ సహాయం అందింది. అందులో కూడా వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేవలం బిల్లులు మాత్రమే అప్లికేషన్తో పాటు ఆఫీసులో ఇస్తే ఆఫీసులో దాన్ని ప్రాసెస్ చేసేసి సెక్రటరియట్కి పంపి చెక్కులు వచ్చిన తర్వాత 1 డే బిఫోర్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వడం, చెక్కులు కూడా అందరి సమక్షంలో పంపిణీ చేసి విత్ స్వీట్స్తో వారి నోటికి కూడా తీపి చేయడం. ఎందుకంటే వాళ్ళ ఇళ్లలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వాళ్ళు చూశారు. మరి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు కుటుంబాల్లో జరిగేటటువంటి పరిణామాలు మనకు తెలుసు. అలాంటి పరిణామాలతో ఉన్నటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి మా సోదరిమణులను ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం ప్రతి నెల సీఎం రిలీఫ్ చెక్కుల్ని పంపిణీ చేయడం అనేటువంటిది ఆనవాయితీ. హోసన్న మినిస్ట్రీస్ ఆవిర్భవించి జూలై 7వ తేదీన 50 సంవత్సరాలలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా సహకరించిన ఆత్మీయులు, శ్రేయోభిలాషులు, అధికారులకు ధన్యవాదాలు తెలుపుతున్నామని దైవ సేవకులు అబ్రహాం, జాన్ వెస్లీ, ఫ్రెడ్జీ పాల్, రమేష్ అన్నారు. స్థానిక గోరంట్లలోని హోసన్న మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. దైవజనులు హోసన్న 1948 సంవత్సరంలో నెల్లూరులో పుట్టి ఆ తర్వాత 18 ఏళ్లలో దేవుడి సేవ నిమిత్తం 1968లో సేవ చేయడం ప్రారంభించారని తెలిపారు. 1977లో జూలై 7వ తారీఖున గుంటూరు, అమరావతి మధ్యలో లేమల్లె 14 మైళ్ళలోని దైవ క్షేత్రంలో ఒంటరిగా సేవ ప్రారంభించారని చెప్పారు. నాటి నుండి నేటి వరకు 50వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నామని చెప్పారు. 7వ తారీఖు ఉదయం నుండి 10వ తారీఖు మధ్యాహ్నం వరకు హోసన్న మినిస్ట్రీస్ సేవకులు, సేవకురాళ్లు అందరికీ సేవకుల సదస్సు ఉంటుందని చెప్పారు. ఈ సేవా సదస్సులో ఎడతెరిపి లేకుండా ప్రార్థనలు, సందేశాలు ఉంటాయని తెలిపారు. పత్రికాముఖంగా అలాగే ఎలక్ట్రానిక్ మీడియా పరంగా సహకరించిన ఆత్మీయులు, శ్రేయోభిలాషులు, అధికారులు అందరికీ, అలాగే పత్రికా జర్నలిస్టు మిత్రులందరికీ కూడా థ్యాంక్స్ చెప్దామని చిన్న కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. క్రైస్తవులందరికీ విదితమే దైవజనులు యేసన్న గారు 1948లో నెల్లూరులో పుట్టి ఆ తర్వాత 18 ఏళ్ల వయసులో దేవుని సేవ నిమిత్తం బయలుదేరి 1968 సంవత్సరంలో సేవకు వెళ్ళడం, అలాగే 1977 గుర్తుపెట్టుకోండి, 1977 జూలై 7వ తారీఖున గుంటూరు, అమరావతి మధ్యలో లేమల్లె 14వ మైల్ ప్రస్తుతం దయాక్షేత్రంలో ఒంటరిగా సేవ ప్రారంభించారు. నాటి నుంచి ఇది 50వ వసంతంలో అడుగు పెట్టబోతున్నాం. వాస్తవంగా 7వ తారీఖు జూలై నెల పెట్టాలి, కానీ రేపు 7వ తారీఖు ఉదయం నుంచి 10వ తారీఖు మధ్యాహ్నం వరకు హోసన్న మినిస్ట్రీస్ సేవకులు, సేవకురాలందరికీ ఇక్కడ సేవకుల సదస్సు ఎడతెరిపి లేకుండా. మరి హోసన్న మినిస్ట్రీస్ని దేవుడు దైవజనులు యేసన్న గారి ద్వారా ఒంటరిగా యేసన్న గారు ఉన్నప్పుడు స్థాపించబడి మరి ఆనాడు మొదలుకొని ఈనాడు వరకు ఈ సేవను దేవుడు ఎంతగానో ఆశీర్వదించి ఈ విధంగా 50 సంవత్సరాలు ఒక గోల్డెన్ జూబ్లీని జరుపుకోవడానికి దేవుడు చక్కని అవకాశాన్ని ప్రసాదించారు. మరి ప్రారంభం అల్పమైన, ముగింపు మహిమకరంగా ఉంటుందని వాక్యంలో రాయబడిన ప్రకారం కొద్దిగా ఆరంభించిన ఈ పరిచర్య దేవుడు ఈరోజు తెలుగు రాష్ట్రంలో కాకుండా భారతదేశం అంతా ఈ పరిచర్య వ్యాప్తి చెందడానికి ప్రభు సహాయం చేశారు. మరి పరిచర్య ఇంత ప్రగతి పదంలో సాగిపోవడానికి మరి ఎంతోమంది దైవ సేవకులు, మరి దేవుడు హోసన్న మినిస్ట్రీస్కి ఇచ్చిన మరి విశ్వాసులందరూ కూడా ప్రేమించి, ప్రోత్సహించి, ప్రార్థన చేసి మరి వారి సహకారాన్ని అందించడం వల్ల దేవుని మహాకృప వలన నానాటికి ఈ సేవ అభివృద్ధి పొంది ఆశీర్వాదకరంగా సాగిపోవడానికి ప్రభు సహాయం చేశారు. అందును బట్టి కృతజ్ఞతాపూర్వకంగా దేవుని స్తుతించడానికి, మరి పరిచయం ప్రేమించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలపడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రార్థన చేయండి. రాబోయే కాలంలో మరి పరిచర్య మరింతగా దేవుడు ఆశీర్వదించి దైవజనులు యేసన్న గారు ప్రయాసంతో ప్రారంభించిన ఈ పరిచర్య ప్రభు రాకడ వచ్చేంత వరకు నిలిచి ఉండినట్లుగా మరి పరిచర్య మీద దేవుని యొక్క ఆశీర్వాదం ఉండేటట్లుగా మీరు ప్రార్థన. హోసన్న మినిస్ట్రీస్ తరపున
ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి దైవజనులు యేసన్న గారిని దేవుడు ఏర్పరచుకున్నారు. సరిగ్గా 50 సంవత్సరాల క్రితం వారు దేవుని ద్వారా దర్శనం పొందినటువంటి వారు. బైబిల్లో కూడా వ్రాయబడింది. పౌలు గారు చెప్తారు, ఆకాశము నుండి కలిగినటువంటి ఆ దర్శనమునకు నేను అవిధేయుని కాలేదు అని చెప్తారు. అలాగే ఒక దర్శనం ప్రకారంగా వారు రక్షించబడటం, అలాగే దేవుని పిలుపును దర్శనాన్ని కలిగి ఒక ప్రతిష్టత కలిగి సేవ చేసినటువంటి వారు లేమల్లేని ప్రాంతంలో ఒంటరిగా ప్రారంభించారు గత 50 సంవత్సరాల క్రితం. ఆ ఒంటరిగా వారు చేసినటువంటి ఆ పరిచర్యలో ఎక్కడా కూడా దర్శనానికి పిలుపుకి అవిధేయతను చూపకుండా వారు నడిపించబడినటువంటి వారు. వారి ద్వారా ఈ రోజున వేల మంది దైవ సేవకులు ఈ హోసన్నా మినిస్ట్రీస్లో చేర్చబడటం, మాలాంటి వాళ్ళు దైవజనులు కూడా, అలాగే వేల లక్షల కుటుంబాలు హోసన్నా మినిస్ట్రీస్లో చేర్చబడటం ఈ రోజున మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారత్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమంతో పాటు రేషన్ డీలర్ల ఆర్థిక సాధికారతను దృష్టిలో పెట్టుకుని మీ మార్ట్ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించామని, ప్రజలకు అతి తక్కువ ధరలకే నిత్యావసర సరుకులు అందించబోతున్నామని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవి తెలిపారు. మంగళవారం గుంటూరు 34వ డివిజన్ దేవాపురంలోని రేషన్ షాప్ నెంబర్ 30లో ఏర్పాటు చేసిన మీ మార్ట్ నీది నాది మనందరిది కిరాణా విక్రయ కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రేషన్ దుకాణాల ద్వారా గతంలో బియ్యం, పంచదార, గోధుమ పిండి, జొన్నల వంటి ప్రభుత్వ సరుకుల పంపిణీ మాత్రమే జరిగేదని తెలిపారు. ఇప్పుడు అదే కేంద్రాల్లో నిత్యావసర సరుకులను కూడా విక్రయించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. ఈ కార్యక్రమాన్ని గత ఏడాది కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి విజయవంతంగా నిర్వహించాలని తెలిపారు. అదే విధంగా ప్రజలు కూడా ఇటు బియ్యము పేదలందరూ వాళ్ళు తక్కువ ధరలకే నిత్యావసర సరుకులు లభిస్తున్నప్పుడు, అది వారి ఇంటి చుట్టుపక్కల ఉన్న ఫేర్ షాపుల నుంచి తీసుకుంటున్నప్పుడు, ఎక్కడో సూపర్ మార్కెట్లకి లేదంటే వేరే షాపులకి వెళ్ళి తీసుకునే పరిస్థితి లేకుండా వాడి దగ్గరలోనే ఉండే షాపుల్లో తీసుకుంటున్నప్పుడు వాళ్ళకు కూడా చాలా బాగా సౌకర్యవంతంగా ఉంటుంది అన్న ఒక భావంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినందుకు చాలా చాలా సంతోషం. నిన్న మనకి పత్తిపాడు నియోజకవర్గంలో దాదాపు ఒక 8 షాపులు మన గౌరవ మంత్రివర్యులు మా మనోహర్ గారి చేతుల మీదుగా ఇవి స్టార్ట్ అవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్ వైజ్లో నిన్న స్టార్ట్ అయింది. ఈరోజు మన పశ్చిమ నియోజకవర్గంలో కూడా దీన్ని ఇటు డిఎస్ఓ మేడం గారితో, ఎంఆర్ఓ గారితో, ఇక్కడ ఉన్న డీలర్స్తో, నాయకులతో అందరితో కలిసి ఈ షాప్ను ఓపెన్ చేసుకోవడం చాలా చాలా సంతోషకరంగా ఉంది. వీరికి చేయూతనివ్వడమే ప్రభుత్వం యొక్క లక్ష్యం. ప్రభుత్వం ప్రజల పట్ల ఎంత నిబద్ధతగా ఉందో ఇది ఒక మచ్చుగ్గా మనం చూడొచ్చని సందర్భంగా చెప్తూ చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తూ వివాదాలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.